శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో సంక్రాంతి ముగ్గుల పోటీని ఎంతో శోభాయమానంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం, తెనాలి పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం, వాసవి యూత్ తెనాలి ఆర్యవైశ్య యువత కలిసి సంయుక్తంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం, అలాగే తెనాలి పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం, తెనాలి వాసవి యూత్ ఆర్యవైశ్య యువత సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 110 మందికి పైగా మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు కొప్పురావూరి రజని, అలాగే రాష్ట్ర యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కండే నాగరాజేశ్లు పాల్గొని మాట్లాడుతూ సంక్రాంతి వంటి గొప్ప పండుగ సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలకు హాజరవటం తమకు ఎంతో సంతోషం కలిగించిందని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని మరింతగా పదిలం చేస్తాయని వారు చెప్పారు. ఈ సందర్భంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలైన దుర్గాభవాని, మహాలక్ష్మి, గ్రంథి సురేఖలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు కొప్పురావూరి హరికిషోర్, అతని మిత్రులు, కమిటీ సభ్యులు విజయవంతం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో కొండవీటి పద్మావతి, జక్కా చంద్రకృష్ణ ప్రసాద్, చిన్ని పవన్ కుమార్, కొత్తూరి పవన్ రాజశేఖర్, చందోలు మణికంఠ, మాసెట్టి సాత్విక్, తమ్మన పవన్ కుమార్, కనిగల అరుణ్ సంపత్, డోగిపర్తి విజయ్ కుమార్ గుప్తా, డాక్టర్ కె శృతి, పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం, వాసవి యూత్ ఆర్యవైశ్య యువతి పాల్గొంది. ఈరోజు తెనాల్లో వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థాన ఆవరణలో గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం మరియు తెనాలి ఆర్యవైశ్య యువజన సంఘం, వాసవి యూత్ ఆర్యవైశ్య యువత సంయుక్తంగా ఈ ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఇందులో భాగంగా 105 మంది మహిళలు వచ్చి ఇక్కడ ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వారిలో మొదటి బహుమతి విఐపి సూట్ కేస్ 26,000 రూపాయలు విలువ చేసే కాంబో ప్యాక్ 3 సూట్ కేసులు ఇస్తున్నాం. రెండో గిఫ్ట్ మహిళలందరికీ ఉపయోగపడేటట్టుగా గోల్డ్ ఆల్మెంట్ ఆభరణాలు అన్నీ కలిపి వాళ్ళకి 9,000 రూపాయలు విలువ గల గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. మూడోది 4 బర్నర్ల పొయ్యి, తర్వాత 10 మందికి కన్సలేషన్ ప్రైజులు, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇందులో పాల్గొన్న ప్రతి మహిళలకు కూడా గిఫ్ట్ ఆర్టికల్. అంతేకాకుండా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మహిళకి ముగ్గులు కానీ, స్నాక్స్ కానీ, తర్వాత వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ కానీ అన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ఏంటంటే మన సాంస్కృతిక కల్చర్ ఏంటి, హెరిటేజ్ ఏంటి, మన పండగలు ఏంటి, విశిష్టత ఏంటి, వీటికి సంబంధించిన మన ప్రజెంట్ జనరేషన్ ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ యుగంలో కానీ వాటిల్లో కానీ మనం మర్చిపోతున్నాం. లేదంటే ఒక పండగల యొక్క అర్థాన్ని చాలామంది మార్చేస్తున్నారు, కమర్షియల్ చేసేస్తున్నారు. అట్లా కాకుండా మన పూర్వజ్ఞులు మనకేమిచ్చారు, పండగ అంటే ఏం చెప్పారు, పండగను ఎలా చేసుకోవాలి, ఈ పండగ యొక్క విశిష్టత ఏంటి, ఈ పండగలో ఏమేం ప్రాముఖ్యత ఉంది, మన నెక్స్ట్ జనరేషన్కి ఈ ప్రాముఖ్యత అంతా కూడా అర్థమయ్యే విధంగా మేము ప్రతి సంవత్సరం కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరం కొద్దిగా లార్జ్ స్కేల్లో చాలా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. ప్రైజులు ఏమి ఇచ్చాము, ఏమున్నాయి అనే దానికన్నా కూడా 50 ఏళ్ళ వాళ్ళు 50